వారిగా కమిటీలు వేసుకున్నారు, గ్రామాల వారిగా కమిటీలు వేసుకున్నారు. నేను హుజురాబాద్ నియోజకవర్గ ప్రజానీకానికి ఒకటే మాట విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మీరు 2 ఏళ్ళు అవుతుంది ఇవాళ. నన్ను మీరు 2021లో గెలిపించిన తర్వాత 2021లో గెలిపించిన తర్వాత దుర్మార్గపు ఆలోచన చేసి ఈ ఈటల రాజేందర్ గారిని రాకుండా చేయాలి, ఈటల రాజేందర్ గారిని మానసికంగా ఇబ్బంది పెట్టాలి, కుంగిపెట్టేట్టు చేయాలని చెప్పి ఓ చిల్లర ప్రయత్నం చేసిండు కేసీఆర్. చిల్లర ప్రయత్నంలో భాగమే ఓడిపోయిన తీసుకొచ్చి ఒక పదవి కట్టబెట్టి ఆ పదవి కూడా ఈటల రాజేందర్ కంటే పెద్దగా ఉన్నట్టుగా ప్రోటోకాల్ ఇచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా వాళ్ళ చేతికే ఇచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు వాళ్ళ చేతికే ఇచ్చి ఈటల రాజేందర్ వల్ల ఒక కళ్యాణ లక్ష్మి చెక్కు రాదు, ఈటల రాజేందర్ వల్ల ఒక సీఎం రిలీఫ్ ఫండ్ రాదని చెప్పి చిల్లర ప్రయత్నం చేశాం. అంతేకాదు నన్ను మీరు గెలిపించిన తర్వాత 1 ఇయర్ సందర్భంగా హుజురాబాద్లో ఒక ప్రోగ్రాం పెట్టారు. 2021లో ఈటల రాజేందర్ గారిని ఇంత మీరు కష్టపడి గెలిపిస్తే మీకు తట్టడి మట్టి తీయాలనే మాట కూడా ఒక ప్రోగ్రాం చేశాం. కానీ మరి ప్రజలు ఏమనుకుంటారో తెలియదు. కానీ ఎంత అన్యాయం ఉంటుందో ఇవాళ ఆనాటి ధర్నా మళ్ళీ ఇవాళ 2 ఏళ్ళు అవుతుంది దాదాపుగా. మరి 2 ఏళ్ళ కాలం నేను మాత్రం అంత చిల్లర పని చేస్తలేను. 2 ఏళ్ళు అవుతుంది కదా మీకు అధికారం ఇచ్చి గెలిపించి, మరి తట్టడి మట్టి తీసిండ్రా మీరు, ఓ 10 మందికి పెన్షన్లు ఇప్పించిండ్రా, 10 మందికి ఇళ్ళ జాగలు ఇప్పించిండ్రా, 10 మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రా, లేదా ఒక రోడ్ శాంక్షన్ చేసిండ్రా, ఒక స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేసిండ్రా అంటే దానికి సమాధానం నేను మీకు చెప్పాల్సి అక్కర్లేదు. ఇవాళ మనకు చెరపకులా చెరదామన్నట్టుగా ఇవాళ వాళ్ళ గతేందో వాళ్ళ బతికేందో ఇవాళ మీకు అర్థమైపోయింది. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. నాకు వాస్తవంగా తీరిక లేక రావట్లేదు, కానీ నాకు ఇష్టం లేక రాదు. సుమా గుర్తుపెట్టుకోండి, తీరతలేదు కాబట్టి వస్తలేండి. నేను మీకు తెలుసు, నాకు అక్కడ 70 లక్షల మంది అయింది, ఒకరిగా 70 లక్షల మంది అయింది. బట్ ఇక పెళ్ళిళ్ళ సీజన్ అయితే ఒక 200 కార్డులు వస్తాయి, రోజుకు 200 కార్డులు 300 కార్డులు వస్తాయి. నాకు 70 లక్షలే. ఈ కరీంనగర్ పాత జిల్లా మొత్తం జనాభా 35 లక్షలు అయితే ఈ పాత జిల్లా ఆ వరంగల్ పాత జిల్లా మొత్తం కలిస్తే గంత మంది ఉంటారు అక్కడ. మరి వాళ్ళు గెలిపించారు, మళ్ళా తక్కువ ఓట్లు వేయలేదు, 4 లక్షల మెజార్టీ ఇచ్చింది మనకు, 4 లక్షల మెజార్టీ ఇచ్చింది. అంటే ప్రజలు అనుకున్న మాట ఏంటంటే, అరే గిట్లాటోని పోగొట్టుకోవద్దు, ఇలాంటి వాళ్ళు రాజకీయాలు లేకపోతే ప్రజలకు దిక్కుండదు, ధర్మం నిలబడదు, రేపు ఎవరైతే సమస్య ఉండి ఆక్రోశిస్తారో ఆ ఆక్రోశానికి అర్థం లేకుండా పోద్దని చెప్పి భావించి, ఈయనైతేనే కాపలా ఉంటాడని చెప్పి భావించి, మల్కాయిరి మాత్రమే కాపలా కాదు తెలంగాణ కూడా కాపలా ఉంటాడని చెప్పి భావించే నన్ను గెలిపించింది. మీరు చూసింటారు, జీవితాంతం కొట్లాడని నా బతుకు. చాలామందికి అర్థం కాదు. 2002లో వచ్చిన ఇక్కడికి నేను 2002లో వచ్చిన ఇక్కడికి నేను తెలంగాణ ఉద్యమం మా చరిత్ర మీకు కళ్ళ ముందున్నది. మొత్తం దేశంలో ఉప్పల్ రైల్వే స్టేషన్ అంటే గజ్జం అనేది ఢిల్లీ. ఫైరింగ్ చేస్తా అన్న బెదిరిపోని ఉప్పల్ అంటే హుజురాబాద్ నియోజకవర్గం. తెలంగాణ ఉద్యమంలో దేశానికే గుణపాఠం నేర్పిన గడ్డ హుజురాబాద్ గడ్డ. చాలామందికి ఆ ఉద్యమం గురించి కొంతమంది ఈజీగా మాట్లాడుతుంటారు, ఇంకెక్కడ తెలంగాణ ఉద్యమం అని. మనిషికి ఎప్పుడు కూడా గొప్ప స్మృతులు గుండెల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చాలామంది తెలియదు. చిల్లర చరిత్ర గుండెల్లో ఉండకపోవచ్చు, కానీ ప్రజల కోసం కొట్లాడిన చరిత్ర ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటుందనే విషయం మర్చిపోతున్నారు కొంతమంది. ఆ బంధం ఈ నియోజకవర్గాన్ని తెలంగాణ
తెచ్చుకున్నాం. మీకు తెలుసు, మొత్తం ఈ కరీంనగర్ జిల్లాలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా, ఈవెన్ కేసీఆర్ ఎన్నికలు వచ్చినా, 2006లో ఎన్నికలు వచ్చినా, 2008లో ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎక్కడ ఉద్యమాలు జరిగినా మొత్తం తెలంగాణకు నాయకత్వం వహించిన గడ్డ హుజరాబాద్ గడ్డ. చాలామందికి తెలియదు ఇది. ఇక్కడి నుంచెల్లే మహబూబ్నగర్ సద్దులు కట్టుకొని పోయేది, ఇక్కడి నుంచెల్లే కరీంనగర్ సద్దులు కట్టుకొని పోయేది. మామూలు తిరిగి 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 తర్ఫీదు అయిపోయింది హుజరాబాద్లో. అంటే అంత గొప్ప పాత్ర పోషించిన గడ్డ హుజరాబాద్. అధికారంకి వచ్చినాం. అధికారంకి వచ్చిన తర్వాత ఇక మనం ఏం పని చేసుకున్నామో ఇప్పటిదాకా సతీష్ చెప్పుడుగా కమలాపూర్ దుబ్బల మీద పోతే తెలుస్తుందని. మొన్నటి వర్షాలప్పుడు దీని ఇంపార్టెన్స్ ఉందో ఇప్పుడు తెలిసిందని చెప్పి చెప్పింది, దాని గురించి మాట్లాడాను నేను. ఇలా కొన్ని వందల కోట్ల రూపాయలతోటి ఇంకొక 20 ఏళ్ళు 20-30 ఏళ్ళు ముందుగా ఆలోచన చేసి ఇవన్నీ చేసుకున్నాం. ఇవాళ చిల్లరగాళ్ళు చిల్లర వేషాలు వేసి డ్రామాలు వేసి, సరే ఇప్పటిదాకా కానీ అంటుండు ఏడుతా అంటే వేసినాం, సత్తా అంటే వేసినాం, అంటే వేసినాం అయిపోయింది, ఏత్యం అయిపోయాయి. దానికి తప్పకుండా మూల్యం చెల్లించాల్సిందే. నేనేమంటున్నా, ఇవాళ మీకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు సర్పంచ్ గెలిపించేయండి, మీరు ఎంపీటీసీలను గెలిపించేయండి, మీరు ఎంపీపీలను గెలిపించేయండి, మీరు జెడ్పీటీసీలను గెలిపించేయండి. నీకు గుర్తు చేస్తున్నా, మళ్ళా 2004లో మనం అధికారం లేము. నేను ఎమ్మెల్యేగా ఉన్నా కానీ అధికారం లేము. కానీ ఏనాడు కూడా అధికారం లేం కదా, మాకు ఈ పని కాదు కదా అని మాత్రం ఎప్పుడు అల్లే. మీకు ఒక సజీవ సాక్ష్యం చెప్పిపోతా. నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ 2008 జీవన్రెడ్డి గారు మంత్రి ఉన్నట్టున్నది, ఆర్ఎండ్బి మంత్రి. రత్నాకరరావు గారు దేవాదాయ శాఖ మంత్రి గారు ఉన్నారు. 20 ఏళ్ల క్రితం జమ్మికుంట ఫ్లైఓవర్ కోసం కొబ్బరికాయ కొట్టిపోయింది. కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు మామూలు కాదు, మంత్రులు అన్నాడు. చివరి కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారు కూడా రైల్వే మంత్రిగా ఉండి కొబ్బరికాయ కొట్టిపోయింది. నేను ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి నేను